తిండి తిన్నా అత్తయ్య. మా అమ్మ మా అయ్య రామకృష్ణయ్య కొత్తగా చెప్తుండండి అయ్యా, నా మాట పడుతుందా ఏమయ్యా? నాకు ఒక్కసారి రాంపండుని చూడాలని ఉంది. అవి తీసుకొస్తావా? నేను ఏ వాడు తండ్రి తెంచేసుకొని వచ్చిన వాడి మాట నాకు చెప్పదు. నువ్వు తెలుసుకుంటే తెగిపోద్దా లక్ష్మీదేవి? పోయి తీసుకురా. ఏంటయ్యా? రాంపండు వాడు వద్దు. మన బిడ్డే కదా లక్ష్మీదేవి. నీకెట్టా చెప్పాలయ్యా? వాడు చెప్పు. నువ్వు లేకుండా పోతే పొలం అమ్ముకోవచ్చు అనుకుంటున్నాడు. నీ సాగు కొడతా ఉంటాడయ్యా. వాడెన్ని బాధల్లో ఉంటాడు. పోయి తీసుకురా. నాకు భయంగా ఉన్నది. ఈ భూమికి మనకి రుణం తీరిపోయింది లక్ష్మీదేవి. రాంపండు అనుకున్నట్టే అడ్డం లేకుండా అట్టగా మాట్లాడద్దు. బాధలంతా చచ్చిపోయేటట్టయితే ఈ భూమి ఎవరు మిగలయ్యా? చేయటానికి ఏం లేదు. తలెత్తుకునే మార్గం లేదు. ఉచ్చు బిగుసుకుంది. తెల్లారితే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వస్తారు. 10 మందిలో నానా మాటలు అంటారు. పరువు పోయి బతకడం కంటే ప్రాణం పోయి బతకడం మంచిది లక్ష్మీదేవి. అప్పులు ఎంతమందికి లేదు. వ్యవసాయం చేసి అప్పులు కాకుండా ఉంటారా? అప్పులు ఒక్కటే కాదు, అవి మనకు కొత్త కాదు లక్ష్మీదేవి. ఊరు మారిపోయింది, మనుషులు మారిపోయారు. కింద పడ్డ ఓడికి చెయ్యందిచ్చే కాలం పోయింది. ఆదరిచ్చేవాడు లేడు. అయ్యో పాపం అనేవాడు లేడు. భూమిలోకి దిగబడిపోతా ఉంటే అదొక పండగ, పరాశకం, ఎక్కాను ఎగతాను. వద్దు వచ్చింది. ఇట్లాంటి జనం మధ్యన బతకలేం మనం. తెల్లారితే అప్పులోళ్ళు వస్తారు. ఏడిక చూడ్డానికి ఊరంతా వచ్చి కూర్చుంటది. ఈ నెల తల్లిని నడికి 2గా చీల్చాల. అయ్యొక్క పక్కకి, అమ్మొక్క పక్కకి. నేను బతికుండగా ఈ భూమిని పరాయాలకి ఇవ్వడం నేను చూడలేను లక్ష్మీదేవి. నేను చూడలేను. ఈసారి పంట మటుకు మనకు దక్కుతుందని నమ్మకం ఏంది? లక్ష్మీదేవి, సీతమ్మోడు అవమానం భరించలేక భూదేవమ్మ కడుపులో తలదాచుకుందంట. మనం కూడా అట్నే ఈ భూమిలో పుట్టాం, ఈ భూమి మీద పెరిగాం, ఈ భూమిలోకే. అయితే పదవయ్యా, 10 మంది చూసేటట్టు పట్టం నడిపడిన ఊరేసుకుందాంప. కలగటైన కళ్ళెదుట పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుందాంప. నెత్తులు సుక్కలు గుండి మొక్కలు బతికించిన రైతుకు పట్టిన గతంతా చూపిద్దాంప. మన పంటని దళాలకు అప్పగించి, మన జుట్టు అప్పులకు పట్టించి, మన ప్రాణాలు మందుల వ్యాపారం చేశారని అరిచి అరిచి చెబుదాంప. ఎందుకు వచ్చింది ఇది? బిడ్డని బావిలో వేసి లోతు చూసే గవర్నమెంట్,
పురుటి బిడ్డ గొంతులో వడ్లకింతలేసి జోలపాట పాడే నాయకుని. ఆలస్యం అయితే మళ్ళీ బతుకు మీద ఆశ పుట్టు తెలిసిందేవి. అమ్మా నేల్తల్లి, మొక్కలు మొలిపించావు, కాయలిచ్చావు, పళ్ళిచ్చావు, నీళ్ళిచ్చావు, నూలిచ్చావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. మళ్ళీ జన్మలో కూడా మమ్మల్ని మట్టి మనుషులుగానే పుట్టించు తల్లి. అప్పుడు వాళ్ళని ముట్టించవాకమ్మా, నకిలీ మందులు అమ్మే వాళ్ళని ముట్టించవాకమ్మా. కాదనకుండా కడుపులో దాచుకో. ఆకాశం మీద తిరుగుతూ ఉండేదాన్ని. కరీంనగర్ నా కళ్ళు తెరిపించింది. ఇప్పుడు నేల మీదకి వచ్చాను. వేరే దిక్కు లేక మీతోనే కలిసి ఈ మట్టిలోనే బతుకాలని వచ్చాను. భూమిలో వచ్చి ఈ బిడ్డకి మీ సిద్ధు పొట్టు తడిపించాను. ఈ గడ్డ మీద నేను ఇచ్చాను. రాంపండి అక్కడ. ఎక్కడికో నాకు కూడా తెలియదు. అందరూ నాకు మతి చెడింది అంటున్నారు. చెడే ఉంటుంది. మన బాబుని మా బాబుకి అప్పగించు. నేను చేసిన తప్పులు చేయకుండా వాడిని పెంచమని చెప్పు. తప్పులన్నీ ఒప్పుకొని మా బాబు కాళ్ళ మీద పడి ఏడవాలనిపిస్తుంది. ఆ కలందుపు మీద కాలు పెట్టే అర్హత నాకు లేదు. ఆ భూమికి నేను ద్రోహం చేశాను. మన బాబు రైతు బిడ్డగా మేడి పట్టాలా? మన బాబు రైతు బిడ్డగా మేడి పట్టాలా? అది నా ఆశ. ఎంతన్నా రాంపండు రాంపండు పిల్లడు ఎర్రగా ఉన్నాడు. ఎవరిని ఉండడా? రాంపండు అల్లే ఉండడా? నేను చూడొచ్చా లక్ష్మీదేవి? మళ్ళీ బతుకు మీద ఆశ పుట్టింది. ఇంకా సావాలనే అనుకుంటుండవయ్యా? ఆ నెత్తుడికి అందరూ ఈ దిబ్బ మీద వదిలేసి ఎట్టా పోవాలనుకుంటున్నావయ్యా? బతుకుంటే మనం వాడికి ఏం ఇవ్వగలం? తెల్లారితే ఈ భూమి మంది కాదు. ఈ భూమి ఎవరిది కాదయ్యా, సాకిడ్ చేసినోడి. మొన్న మీ అయ్యది, నిన్న నేను, రేపు నా మనవడి. మనం ఏమైనా ఇక్కడ ఈడలు కావలించుకుంటున్నావా? ఇందులో లిప్పి తీసుకుపోయి డబ్బు కట్టలతో పాత్ర వేసుకుంటున్నావా? డొక్క పూసుకోవడానికి సారని చెక్క. ఇది కూడా మంది కాదని తీర్పు చెప్పవడం రానివయ్యా, రాని. అన్ని ఆస్తులు పోయినా మనకి ఆస్తి మిగిలే ఉందయ్యా. ఇదిగో ఇత్తనాలు, అదిగో నెత్తుడు కందు. ఈ ఇత్తనాలు నడిపించాలా, ఆ నెత్తుడు కందులు బతికించాలా? మావయ్య, నాన్న చచ్చిపోయాడు.
అమ్మ చచ్చిపోయింది. నా తమ్ముడు దిక్కు లేనుడయ్యాడు. ఆ చావు గొప్పదా మావయ్య? భయంతో, బాధతో, అసంతృప్తితో బిడ్డలకు అన్యాయం జరుగుతుందని కుమిలిపోతా సచ్చే సాగు కంటే ఈ నేల చెక్క కోసం, ఈ తరం హక్కు కోసం చెమట ధార పోసిన ఈ మట్టిలోనే అవసరమైతే రక్తం ధార పోసి సంతృప్తిగా చావడం గొప్ప కదా మావయ్య. లక్ష్మీదేవి, ఈ దెబ్బ మీదకి కొత్త నెత్తురు వచ్చింది. నా ఒంట్లోకి కొత్త సత్తు వచ్చింది. నువ్వు చెప్పినట్టు ఈ దెబ్బని వదిలిపెట్టిపోను. ఎవడొస్తాడో రాని, ముక్కు ముక్కలాల నా రెక్కలుండాలి. నా పక్కన నువ్వుండాలి. నా కోడలుంది. 1000 మంది పెట్టు నా మనవడుండాడు. నా పిడికిట్లో ఇత్తనాలుండాయి. మళ్ళీ మట్టిని మొలిపిస్తా. ఇది స్పందన థియేటర్స్ హైదరాబాద్ వారి పడమటి గారి నాటకం. రచన, దర్శకత్వం శ్రీ పాటిబండ్ల ఆనందరావు గారు. శ్రీ ఆనందరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు.